మా సభ స్థాపకురాలు శ్రీమతి తాటిపత్రి జ్ఞానమ్మ గారు ఒక విధవరాలు కాదు, దైవ సేవకి. ఈనాడు తనను దైవానుగ్రహము అంటే దైవానుగ్రహము, విశ్వాసుల ప్రార్థన, మా సభ మఠకన్యల యొక్క ప్రార్థన ఫలము. మరి త్వరలో జ్ఞానమ్మ గారు పునీతుల సాంగ్యంలో సభ్యత్వం పొందుకోవటానికి మేము చేసేటువంటి కృషి, మా ప్రార్థన, మా విశ్వాసము తప్పక మా యొక్క సభ స్థాపకురాలైనట్టి మరి దైవ సేవకురాలు తాటిపత్రి జ్ఞానమ్మ గారు పునీత పట్టం పొందుకునే సందర్భంలో మరి తన యొక్క 150వ మరణ వర్ధంతిని మేము డిసెంబర్ 20వ తారీఖున స్మరించుకొనబోచుండగా, జ్ఞానమ్మ గారు మొట్టమొదటగా తాను చిన్నారి బిడ్డలు మరియు బాలబాలికలు ఎలాంటి చదువు లేకుండా ఉన్నటువంటి వారికి ఏదో మంచి చెయ్యాలి, వారందరినీ కూడా విద్య నేర్పించాలన్నటువంటి తాపత్రయంతో దేవుని యొక్క ప్రణాళికతో, దైవ నిర్ణయంతో తాను పాఠశాలను స్థాపించింది. మరి అదేవిధంగా ఇక్కడ రాజురాలో ఉన్నటువంటి మేము కూడా ఇక్కడ ఉన్నటువంటి చిన్నారి బిడ్డలకు ఉదయము సాయంకాలము ట్యూషన్ క్లాసులు తీసుకుంటూ వారికి కొద్దిగా ఇంగ్లీష్ నేర్పిస్తూ మరియు తమ యొక్క చదువుల్లో సహాయపడుతూ హాస్టల్కి వెళుతున్నటువంటి విద్యార్థులకు కూడా మా సభ ద్వారా కొద్దిగా సహాయం ఆర్థికంగా అందిస్తూ వారిని పాఠశాలలకు, బోర్డింగ్ హోమ్స్కు పంపించటము, మరి గ్రామంలో ఉన్నటువంటి మహిళలకు అవేర్నెస్ కార్యకలాపాలను నిర్వహిస్తూ వారందరిలో మరి ఉత్తేజాన్ని తీసుకొని వస్తూ వారికి సామాజిక నైతిక విలువల గురించి తెలియచేస్తూ, అంతేకాకుండా ఆధ్యాత్మిక కార్యకలాపాలలో ప్రతిరోజు వారు సాయంకాలము జపమాలను ప్రార్థించటము, కుటుంబ సందర్శన మేము చేయటము, అనారోగ్యంగా ఉన్నటువంటి వారిని సందర్శించి వారికి మరి కొద్దిగా ప్రార్థన చేస్తూ వారి యొక్క పరిచర్యను, మరి అంతేకాకుండా వైద్యపరంగా కూడా ఈ యొక్క రాజురా గ్రామంలో మేము మా యొక్క సేవలను అందిస్తూ ఉన్నాము. ఈ యొక్క రాజుర గ్రామము చాలా చిన్నది అయినప్పటికీ ఎంతో ప్రశాంత వాతావరణంతో కూడినటువంటి ఈ యొక్క వాతావరణంలో మా యొక్క సేవలను అందిస్తూ ఉన్నాము. వీరంతా కూడా ఉదయం నుంచి సాయంకాలం వరకు కష్టపడి పనిచేసుకొని సాయంకాలము తిరిగి వచ్చి తమ యొక్క పనులను ముగించుకొని ప్రార్థనలో పాల్గొంటారు. ముఖ్యంగా ఈ యొక్క అక్టోబర్ మాసంలో గృహాలలో జపమాలను జపిస్తూ ఉండగా ప్రతి ఒక్కరు కూడా ఎంత విశ్వాసంతో మరి దేవుని యొక్క వాక్యంలో పాల్గొనేటకు వస్తూ ఉన్నారు. ఈరోజు ఈ యొక్క చిన్నారి బిడ్డలందరూ కూడా